ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. భారతదేశంలో శైవ క్షేత్రాలు అనేకం. బద్రీనాథ్ ఒక ప్రత్యేకత, కాశీ విశ్వనాథను ఒక విశిష్టత, శ్రీశైలం మల్లన్న మరొక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ఇలా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం కనపర్తిలో ఒక శివలింగం అయితే భక్తులకి దర్శనమిస్తుంది. ఇటువంటి శివలింగం భారతదేశంలో మరి ఎక్కడా లేదు అని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ అనేక పరిశోధనలు కూడా జరిగాయి. అసలు ఏంటి ఆ విశిష్టత, అక్కడ ఏముంది, అసలు దీనికి సంబంధించి ఇక్కడ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారంటే అంత ప్రాముఖ్యత ఏముందో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం కనపర్రు, అదే కనకాపురి పట్టణం, ప్రస్తుతం కనమర్రు ఈ మ్యూజియం దగ్గర అయితే మనము ఇప్పుడు ఉన్నాం. ఇది చారిత్రాత్మకమైన ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటివి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పురావస్తు శాఖ వారు అనేక పరిశోధనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు కానీ, శివలింగాలకు కానీ, ఇక్కడ ఉన్న శాసనాలకు కానీ దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. ఇప్పుడు మనం కనపర్తి మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఇది 11వ శతాబ్దానికి సంబంధించిన నంది. అలాగే అప్పుడు 11వ శతాబ్దానికి ఇక్కడ పరిపాలించిన రాజులకు సంబంధించి శాసనాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వేరగల్లు రాజులు కూడా పరిపాలించారని చెప్పేసి శాసనాల ద్వారా కూడా తెలుస్తుంది. ఆ వేరగల్ల రాజులు ఎటువంటి పరిపాలన సాగించారని చెప్పి ద్వారా కూడా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా వేరగల్లు రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు చేతిలో చనిపోవడం నిషిద్ధం కాబట్టి స్వతహాగా అప్పట్లో ఆత్మార్పణ చేసుకునే విధంగా ఒక చెట్టుకి తల కట్టుకొని స్వతహాగా తన కత్తితోటి తనే శిరచ్ఛేదనం చేసుకున్న పరిస్థితి అన్నట్టు కూడా చారిత్రక ఆనవాళ్ళు తెలియజేస్తూ ఇక్కడ ఇక్కడ శిల్పాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత వాళ్ళు జరిగే తర్వాత పరిణామాలు, వాళ్ళు రాజులకి ఏ విధమైన అంటే ముగింపిస్తారు, రాజులకి ఎటువంటి సెండ్ ఆఫ్ ఇస్తారు అనే విషయం కూడా పూర్తిగా జరిగిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఆ విధంగా చేసుకున్న వాళ్ళు అని చెప్పేసి కూడా తెలియజేసే విధంగా కూడా ఇక్కడ శాసనాలు ఉన్నాయి. ఇది ఒక్క శాసనమే కాదు, ఇంకా అనేక శాసనాలు, అనేక శివలింగాలు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇంత చారిత్రాత్మకమైన ఈ ప్రదేశంలో అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి, అసలు ఈ కనపర్తి యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, గతంలో ఇక్కడ ఎవరు పరిపాలించారు, ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ కనపర్తి యొక్క మ్యూజియం, అదేవిధంగా శివలింగం యొక్క ప్రాముఖ్యత, అసలు హిస్టరీ ఏంటో కూడా పూర్తిగా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కనపర్తి అనగానే చాలామంది ప్రత్యేకమైన శివలింగం ఇక్కడ దర్శనం ఇస్తుంది అని అంటారు. అసలు ఏంటి కనపర్తి చరిత్ర ఏంటి సార్? కనపర్తి ప్రాచీన చారిత్రాత్మక నగరం అండి. చాలా చరిత్రలో క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చరిత్ర ఉంది. దానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయండి. ఆర్కియాలజీ మ్యూజియంలో ఉన్నటువంటి స్టోన్ యాక్సెస్ కానివ్వండి, రాతితో చేసిన పూసలు కానివ్వండి, ఐవరీ మన ఏనుగు దంతంతో చేసిన గాజులు కానివ్వండి, ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా చారిత్రక ఆధారాలుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇవి క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నాడు మనకి మెటల్ ఏజ్ వచ్చిందండి. ఆ మెటల్ ఏజ్కి ముందు ఇంకొక 5,000 సంవత్సరాలకు ముందు ఇక్కడ మానవుల సంచారం ఉందని, ఇక్కడ కొంతవరకు అట్లాంటి ఆనవాళ్ళన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే కనపర్తి నగరం చారిత్రకంగా శాతవాహనుల టైంలో కానివ్వండి, ఆ తర్వాత చాళుక్యుల టైంలో కానివ్వండి, విజయనగర రాజుల టైంలో కానివ్వండి,
అనేక ఒక రాజుల టైంలో కూడా ఇక్కడ చారిత్రక నాగరికత సంస్కృతి విరసిల్లినట్టు ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ బ్రాహ్మీ లిపిలో, పాళీ లిపిలో, తర్వాత వచ్చేసి ప్రాకృత భాషలో అనేక శాసనాలు ఇక్కడ విలసిల్లుతున్నాయి. ఇట్లాంటి శాసనాలని ఆధారంగా తీసుకొని పౌరాణిక ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని కూడా మనం పరిగణలో తీసుకుంటే ఇక్కడ ఒక గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి విలసిల్లిందని చెప్పి మనకు తెలుస్తుందండి. ఇక్కడ ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం దేశంలో మరి ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా ఒక ప్రచారంలో ఉంది. ఏంటి ఆ శివలింగం యొక్క ప్రాముఖ్యత? శివలింగం అనేది ఏలేశ్వర టెంపుల్ అని ఒక అపురూపమైన శివాలయం ఇక్కడ ఉందండి. చాలా ప్రాచీన శివాలయం అది. ఇది దరిదాపు క్రీస్తు పూర్వంలో నిర్మించబడిందని చెప్పి ఇక్కడ చారిత్రక ఆధారాలు, శాసనాలు తెలియజేస్తున్నాయి. మరి స్వయంగా శివుడి చేత నిర్మించబడినటువంటి శివలింగం అని చెప్పి స్వయంభలింగం అని చెప్పి దీనికి చాలా పేరుందండి. ఈ శివలింగం తయారీ చేసిన తర్వాత స్వయంగా శివుడు రూపొందించాడని, శివుడు పాప విమోచన పొందిన బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందిన తర్వాత ఇది బేసిక్గా సాగర సంగమం అండి. బ్రహ్మకమండలి అనేది సముద్రంలో కలిసే ప్రాంతం. ఇది బ్రహ్మకమండలి నుంచి ఉద్భవించినటువంటి నది సముద్రంలో కలిసే ప్రాంతం. దీన్ని ఫస్ట్లో బ్రహ్మకమండలి నది అన్నారు. తర్వాత బ్రహ్మకమండలి నది సాగరంలో కలిసేటువంటి ప్రాంతం అండి. ఇక్కడ పరమశివుడు మోక్షం పొందాడని చెప్పి, ఈ సాగర సంగమ క్షేత్రంలో మోక్షం పొందాడని చెప్పి ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మకమండలి నది అంటే బ్రహ్మకమండలం నుంచి జాలువారిన నది. దీని తర్వాత కాలంలో బ్రహ్మకమండలి నదిని బ్రహ్మకుండిని అని పిలిచారు శాతవాహన టైంలో. ఆ తర్వాత కాలంలో గుండ్లకమ్మ అని ఇప్పుడు ఈ నామంతో పిలుస్తున్నారు. ఈ నది ఇక్కడ కనపర్తి పరిసర ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.